నమస్తే తాత. నమస్తే అమ్మా. ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఎక్కడ పట్టినా కుక్కలు ఎక్కువైపోతా ఉన్నాయి. దీనివల్ల మన స్వర్ణభారతి నగర్లో 4 ఏళ్ల అబ్బాయిని మెడ మీద కరిచి కుక్క చంపేసింది. ఈ వార్త మనందరికీ తెలిసింది. దీని మీద నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు? మీరు గవర్నమెంట్ ఖండిస్తారు, మనం ఏం చేస్తాం? గవర్నమెంట్కి లేదు, మనం ఏం చేయలేము. ముసలం మొత్తాలు పిల్లలు చనిపోతున్నారు, అందరు చనిపోతున్నారు. అవి అన్నం తినే ఇస్తరా కూడా లాక్కెళ్ళిపోతున్నాయి మరి. దీన్ని గవర్నమెంట్ ఎలా కట్టడి చేస్తే ఏ రూపాయన కట్టడి చేస్తే బాగుంటుందని అభిప్రాయం? వాళ్ళే చేయాలి. ఏది చేసినా గవర్నమెంట్ కదా చర్య తీసుకోవాలన్నా. ఇప్పుడు దొంగని తీసుకెళ్ళినా, మంచాన్ని తీసుకెళ్ళినా, పోలీసులు తీసుకెళ్ళినా వాళ్ళే కట్టడి చేస్తారు. అట్లాగే చర్య తీసుకోవాలి, గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ప్రజలు ఏం చర్య తీసుకుంటారు? ఎవరు తీసుకోరు, గవర్నమెంటే. అది అంతకన్నా ఏం లేదమ్మా. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు? రాషిద్. సార్, ప్రస్తుతం చూస్తున్నట్లయితే కుక్కల హడావిడి మన గుంటూరులో ఎక్కువైపోయింది. ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి, ఇతర జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా కుక్కల కాటు వల్ల పిల్లలే కాదు పెద్దలు కూడా చనిపోతున్నది వింటూ ఉన్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? అసలు కుక్కలు లేకుండా చేయాలా? ఒకటి, అంత ముందర మనం 93లో కానీ 87లో కానీ చూస్తే వ్యాన్ వచ్చేసేసి వారం నెలకు ఒకసారి తీసుకునేవాళ్ళు. ఈ మధ్యలో విడిగా వదిలేశారు కుక్కల్ని పట్టించుకోవట్లా, గవర్నమెంట్ పట్టించుకోవట్లా. దీన్ని మాత్రం బాగా ఖండించాలా. ఈ వీడియో అందరికీ షేర్ చేయాలా. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మొన్న చూసినట్లయితే స్వర్ణభారతి నగర్లో 4 ఏళ్ల కుర్రాడిని కుక్క కాటు వల్ల చనిపోయాడు. దీని మీద మీ స్పందన ఏంటి? కుక్కలు అయితే చాలా వీధి బజార్లో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. దీనివల్ల చిన్నపిల్లలకి, మున్సిపాలిటీ ఉదయం పనిచేసే వాళ్ళకి, పేపర్ వేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ఈ విషయాన్ని చాలా గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.